ఈ మద్యపానం మంచి కాస్ట్లీ మందులు తాగటం, అలాగే తాగేసి కాలేజీకి వెళ్ళటం. నాకు అక్కడ సిగరెట్లు, బ్లాక్ సిగరెట్, లివింగ్ సిగరెట్ అంటే అది ఒక్కొక్క కాస్ట్ వచ్చి 20 రూపాయలు ఉండేది అప్పట్లో. దీంతో సహా మళ్ళీ ఏంటంటే అమ్మాయిల పరిచయం. వాళ్ళ బర్త్డే వస్తే ఒక టెంట్ వేసేసి బైక్ ర్యాలీ, బైకులు లేపటం, రింగ్ వేయటం, రచ్చరచ్చ చేసేయటం. సాయంత్రం అయ్యేసరికి ఒక తెర మీద ఇది పంచాయతీ రోడ్డు, నువ్వు మాకు చెప్పటం ఏంట్రా అని చెప్పేసి ఎదురెళ్తే వాళ్ళ అన్నదమ్ములందరూ వచ్చేసి నన్ను కొట్టేసి, నేను వాళ్ళని కొట్టేసి, నా ద్వారా మా అన్నయ్యకి దెబ్బలు తగిలి బ్లడ్ వచ్చేసిన రోజు, ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా తమ్ముడిని కొడతామని చెప్పేసి జీడి కర్రలతోటి సెంటర్లో అన్ని చితక బాధేసి ఇంటికి వస్తే పోలీస్ స్టేషన్కి మళ్ళీ తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పెద్దల్లో కూర్చోబెట్టారు. ఒక 400-500 మంది కూడా నన్ను కొట్టేద్దామని చూస్తే 3 సెక్షన్లు పెట్టారండి. 3 సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ కేసు అండి. రేప్ కేసు ఒకటి, ప్రెగ్నెంట్ కేసు ఒకటి, చీటింగ్ కేసు ఒకటి పెట్టారండి. అనేక మంది యవనస్తులు సాక్ష్యం తప్పకుండా చూడండి. 18 సంవత్సరాల వయసులోనే 6 సార్లు కేసు పెట్టడం జరిగింది. అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ బ్రదర్ జీవితం ఎలా ఉండేదంటే బైక్ ర్యాలీలు, తాగుడు, సిగరెట్లు, ఇంచుమించు 2-3 సార్లు కాలేజీలోంచి డిపార్ట్ చేసేసిన పరిస్థితులు. ఇంతకీ ఏంటంటే ఇతని యొక్క తండ్రి చర్చిలో పాస్టర్ గారు అయి ఉన్నారు. ఇప్పుడు ఈ బ్రదర్ దేవుని ఎలా తెలుసుకున్నారు ఏంటో తప్పుకోకుండా మొదటి నుంచి చివరి వరకు సాక్ష్యం చూడండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని చూస్తున్న ఈ రోజుల్లో యవనస్తులందరికీ తప్పకోకుండా మీరు వివరించాల్సిందిగా కోరుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ముందుగా దేవాదేవునికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్ జోషి గారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. అయితే నా జీవితంలో చేసిన దేవుడి కార్యాలు అనేకమైనవి ఉన్నవి. అయితే మాది నల్లజర్ల గ్రామం అండి, వెస్ట్ గోదావరి. మా తల్లిదండ్రులు చిన్న వయసు దగ్గర నుంచే హైందవులు. మా తండ్రి, మా తల్లి, మేమందరం కూడా హైందవులమే. అయితే మా తల్లి గారి ప్రార్థన ద్వారా మా కుటుంబం అంతా మార్చబడింది. మేమందరం మార్చబడడానికి గల కారణం మా తల్లి. ఆవిడ ప్రార్థన ఈ రోజు ఇలా నిలబెట్టి సాక్షిగా నిలబెట్టింది. అయితే నా జీవితానికి దగ్గరికి వస్తే నేను చిన్న వయసు దగ్గర నుంచి కూడా చాలా తెలివిగా, చాలా జ్ఞానవంతుడిగా, చక్కగా చదువుకుంటూ ఉండేవాడిని. చిన్న వయసు దగ్గర నుంచే నేను మా ఇంటి ముందున్న ఆ చర్చిలో పాస్టర్ గారు నన్ను సండే స్కూలు, త్రిబుల్ కొట్టడం అవన్నీ తీసుకువెళ్తూ ఉండేవారు. అయితే అలా దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాను. స్కూల్లో మంచి గేమ్స్లో ఫస్ట్ ఉండేవాడిని, చదువుల్లో ఫస్ట్ ఉండేవాడిని. అలాగా సాగుతూ ఉన్నది. అయితే హై స్కూల్కి వెళ్ళాను. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత అలా చదువుతూ ఉండగా నేను 8వ తరగతి వరకు వచ్చానండి, 8th క్లాస్కి. 8th క్లాస్కి వచ్చేసరికి నా ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగింది. ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగి స్నేహితులు జతలు పట్టి స్కూల్ బంక్ కొట్టేసి పీరియడ్స్ మానేసి బయటికి వెళ్ళిపోవటం. అందు గురించి మా తల్లిదండ్రులు ఏం చేశారంటే, వీడు ఇప్పటి వరకు బాగానే చదివాడు, చక్కగా ఉన్నాడు అని చెప్పేసి ఒక చిన్న అబ్బాయి నన్ను చాలా అత్తారుబత్తంగా పెంచారండి. నన్ను చాలా చక్కగా పెంచారు. చక్కగా డబ్బులు ఇచ్చేవారు. చిన్నోడు చక్కగా ఉంటాడు, ఎలక్ట్గా ఉంటాడు అని చెప్పేసి మంచిగా చదివించారు. అయితే 8th క్లాస్ నుంచి నా ఫ్రెండ్ సర్కిల్ పెరగటం వల్ల నేనేం చేశానంటే పీరియడ్స్ అన్నీ మానేసి ఎగ్గొట్టేస్తూ ఉంటుంటే ఏం చేశారంటే 9th క్లాస్ వరకు కూడా 9th క్లాస్లో ఇంకెక్కువ అయిపోయింది. ఈ 10th పాస్ అవ్వడని చెప్పేసి నల్లజర్ల నుంచి వేరే గ్రామంలో 10th క్లాస్లో జాయిన్ చేశారు నన్ను. అంటే ఫెయిల్ అయిపోతానేమో అని. అయితే 10th క్లాస్ చదివానండి. 10th క్లాస్ కూడా ఎలాగెళ్ళానంటే మా నాన్నగారు అనంతపల్లి అనే గ్రామంలో ఒక పోస్ట్ మ్యాన్ అండి. అదే గ్రామంలో నేను వీడిని చదివించుకుంటే ఆ సార్లకి నేను తెలుసు కదా, ఏదో ఒకటి చెప్పి 10th క్లాస్ మార్కులతో పాస్ చేయించవచ్చు అని చెప్పేసి అనంతపల్లి హై స్కూల్లో వేశారు.
వేసిన తర్వాత ఆ స్కూల్కి కూడా మా నాన్నగారు ఉన్నారు కదా అనే దర్జాతోటి నేను స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. 10th క్లాస్ పబ్లిక్కి వెళ్ళాను. నాన్నగారు వచ్చి మధ్యలో ఆ స్లిప్లు అందించి మేడమ్స్కి చెప్పి మొత్తం మీద 10th పాస్ అయ్యాను. అలా జరుగుతూ ఉండగా నేను ఏం చేస్తూ ఉన్నానంటే, నా అల్లరి ఒక పక్క నుండి దేవుని సన్నిధికి వెళ్తూ ఉండేవాడిని, త్రిబుల్ కొడతా ఉండేవాడిని, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండేవాడిని. కానీ లోకాశలు, లోక తలంపులు అలాగే ఉండేవి. నాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే బాగా ఇష్టమండి. క్రికెట్ బాగా ఆడుతూ ఉండేవాడిని. నేను తర్వాత పాలిటెక్నిక్లో జాయిన్ చేశారు. భీమవరం సీతా పాలిటెక్నిక్లో చదువుతూ ఉండగా కాలేజీకి వెళ్తూ ఉండేవాడిని. ఉదయాన్నే మా నాన్నగారు తీసుకెళ్ళి బస్సు ఎక్కించేవారు, వెళ్ళేవాడిని. కానీ ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఎలాగనిపించింది అంటే, బాబోయ్ లోపలికి వెళ్తే నన్ను ఈవినింగ్ వరకు వదిలిపెట్టరేమో అనే ఒక భయం, ఒక ఆందోళన. అంటే నేను పాలిటెక్నిక్ కూడా ఎలా తీసుకున్నానంటే, అది కూడా ఒక స్టైలిష్గా ఉంటుంది, చక్కగా టక్ చేసుకోవచ్చు, షూ వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను ఆ సబ్జెక్ట్ నేను. అంతేగాని పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ అంటే అందులో మ్యాథమెటిక్స్ ఎక్కువగా ఉంటుంది. మనకు మ్యాథమెటిక్స్ రాదు, కానీ ఏదో స్టైల్ కోసం అందరూ తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి తీసుకున్నాను. భయపడిపోయి బస్సు ఆ గేట్ దగ్గర ఆగేది, నేను దిగేవాడిని కాదు. భీమవరం బస్ స్టాండ్కి వెళ్ళిపోవటం, హోటల్లో భోజనం చేయటం, టిఫిన్ చేయటం, ఈవినింగ్ మళ్ళీ బస్సు ఎక్కేసి వచ్చేయటం. అలా కొన్ని నెలలు వెళ్తూ ఉన్నాను కానీ కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. ఎగ్జామ్స్ అయిపోయి అని చెప్పాను ఇంట్లో. ఒకసారి కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి డిటెండ్ అయిపోయాడు అన్నారు. ఇంటికి వచ్చేసాం. ఇంటి దగ్గర బాగా తిట్టారు. అలా 1 year వేస్ట్ అయిపోయింది. తర్వాత తాడేపల్లిగూడెంలో వాసవి ఇంజనీరింగ్లో 2nd batch పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను. ఇప్పుడన్నా చదువురా అని చెప్పేసి నాన్నగారు వాళ్ళు ఎంతో కష్టపడి ఫీజులు కట్టి అందులో జాయిన్ చేస్తే అక్కడ నాకు స్నేహితులు బాగా పరిచయం అయ్యారండి. స్నేహితులు తాడేపల్లిగూడెం స్నేహితుడు, ఏలూరు స్నేహితుడు, ఒక స్నేహితులు పరిచయం అయ్యి అక్కడ కూడా ఎలాగంటే అండి, నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా స్టైల్గా ఉండటం అలవాటు. హెయిర్కి కలర్ వేయటం, నా ప్యాంట్స్, నా షర్ట్స్ కూడా ఎలాగ ఉన్నాయంటే ఇలాగా లూజ్గా ఉంటే ఇంటి దగ్గర మిషన్ ఉండేది. ఆ మిషన్ తోటి నేనే కుట్టేసుకునేవాడిని అనమాట. టైట్గా ఉండేలాగా కుట్టేసుకుని అంత స్టైలిష్గా వెళ్తుంటే సార్లు అందరి దృష్టిలో నేను పడిపోయాను. యూనిఫామ్ లాగా ఉండేది కాదు ఆ డ్రెస్సు, ఏదో స్టైల్గా జాకెట్ పట్టినట్టు పట్టేసింది. అప్పుడు సార్లు ఏం చేశారంటే, ఏంటి తేడాగా ఉంటున్నాడు, రావట్లేదు అని చెప్పేసి ఆ కాలేజ్ ఎదురుగా ఒక క్యాంటీన్ ఉండేది. మా 3 ఫ్రెండ్స్ కూడా అక్కడ కూర్చునేవాళ్ళు. అక్కడ కూర్చుని ఏం చేసేవాళ్ళం అంటే, అక్కడే నాకు మద్యపానం అలవాటైంది, సిగరెట్లు అలవాటైంది. అంటే మద్యపానం అంటే ఈ రోజుల్లో అందరూ ఏదో మద్యం తాగేస్తూ ఉన్నారు, సిగరెట్లు కాల్చేస్తూ ఉన్నారు అంటున్నారు. కానీ ఆ టైంలో అంటే నేను చెప్పేది 2012 నాకు అక్కడ సిగరెట్లు, బ్లాక్ సిగరెట్, లివింగ్ సిగరెట్ అంటే అది ఒక్కొక్క కాస్ట్ వచ్చి 20 రూపాయలు ఉండేది అప్పట్లో. తర్వాత ఈ మద్యపానం, మంచి కాస్ట్లీ మందులు తాగటం, అలాగే తాగేసి కాలేజీకి వెళ్ళటం, తాగేసి ఉండటం, తాగేసి ఒకరోజు తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ అంటారండి, ఆ ఎయిర్పోర్ట్లో మేము ఫుల్గా తాగేసి అన్ని షర్ట్ అని తిప్పేసి ఒక ఐస్ క్రీమ్ బండి వస్తే అతన్ని ఇష్టానుసారంగా కొట్టేసి అతన్ని దూషించేసి ఫుల్గా తాగేసి ఉంటే ఈవినింగ్ 7 అయిపోయింది. నన్ను ఒక టాటా ఏసీ మీద తాడేపల్లిగూడెం బస్ స్టాండ్ తీసుకొస్తే జనాలు అలాగే చూస్తూ ఉన్నారు. అలా తాగేసి ఉంటే ఆ బస్సులోనే నల్లజర్లు తీసుకొస్తే నల్లజర్ల సెంటర్లో అలా కూర్చుండిపోయాను అనమాట. ఫుల్ అయిపోయి ఇంటికి వచ్చాను. తిట్టారు, అయినా మారలేదు. తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళేవాడిని, క్యాంటీన్లో కూర్చుంటాం. మళ్ళీ దీంతో సహా మళ్ళీ ఏంటంటే అమ్మాయిల పరిచయం ఎలాగంటే చాలామంది అట్రాక్ట్ అయిపోయేవారు అన్నమాట నాకు. ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి అట్రాక్ట్ అయిపోవటం. దాని గురించి మన దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఏం చేయాలి, ఆ టైంలో డొకోమో సిమ్ అనేది ఫ్రీగా పెట్టేవారు, గొడుగులు పెట్టి నల్లజర్లలో ఫ్రీగా పెట్టేవారు అనమాట. ప్రూఫ్ ఇస్తే సిమ్ ఫ్రీ. ఇంకా రోజుకో సిమ్ తీసుకునేవాడిని. అంటే రోజుకో సిమ్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం, దాంట్లో అన్లిమిటెడ్ ఫ్రీ రీఛార్జ్ ఉండేది, SMS రీఛార్జ్ ఫ్రీ ఉండేది. అలాగే నా దగ్గర సిమ్ములు ఒక చాటింగ్కి,
ఒక కాల్స్కి దాదాపుగా డైలీ 2 డేస్కి ఒకసారి ఆ సిమ్లు తీసుకుంటూ ఉండేవాడు నా ప్రూఫ్ మీద. తీసుకుని అదే రీఛార్జ్ తోటి వాళ్ళతో చాటింగ్ కాల్స్ చేసుకుంటా, సిగరెట్లు తాగుతా, మద్యాన్ని సేవిస్తా తాడేపల్లిగూడెంలో తిరగిన సినిమా హాల్ లేదండి. ఒక్కొక్క సినిమాని నేను దాదాపుగా 12-13 సార్లు చూసేవాళ్ళం, కాలేజ్ బంక్ కొట్టి. అలా కొడతా ఉండగా మా దగ్గర డబ్బులు అయిపోయినాయి, ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు లేవు. ఒకడు ఉన్నాడు మా ఫ్రెండ్, తణుకు అతనిది. అతన్ని బెదిరించి ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడని చెప్తే అతన్ని బెదిరించి మీ నాన్నకి చెప్తాం, నువ్వు డబ్బులు తెస్తావా లేదని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ బెదిరించి అతని నాన్నగారిని వాసు ఇంజనీరింగ్ దగ్గర రప్పించి మీ అబ్బాయి ఇలాగ మా దగ్గర అప్పు చేశాడని యాక్ట్ చేసి ఒక 40,000 నా నాన్న దగ్గర నుండి తీసుకుని ఆ 40,000 మా ఫ్రెండ్స్ మేము వెచ్చలివిడిగా తాగేసి వెచ్చలివిడిగా తిరిగి డబ్బులు పంచుకున్నామండి 2012లో. సార్లను ఎదిరించేసాం. ఆ సార్లకు మా భాగోతం అంతా తెలిసిపోయి తల్లిదండ్రులు పిలిచారు, మళ్ళీ డిటైన్ చేశారు. అప్పుడు డిటైన్ అయిపోయాం, 2 years వేస్ట్ అయిపోయింది. 2013లో ఇలా జరుగుతూ ఉండగా ఇటు క్రికెట్కి వెళ్తూ ఉండేవాడిని, ఇటు చర్చికి వెళ్తూ ఉండేవాడిని, త్రిబుల్ కొడతా ఉండేవాడిని, ఇటు లోకాన్ని విడిచిపెడతా ఉండలేకపోయేవాడిని అనమాట. 2013లో ఇంకా మా ఊర్లో నేనే అందరికన్నా పెద్ద భోగమంట వేయాలి, సంక్రాంతి వస్తుంది కదండి, సంక్రాంతి వచ్చి ప్రతి సంవత్సరం నేనే భోగమంట వేసేవాడిని. అంటే దొంగలు ఆ నైట్కి నైట్ ఊరంతా తిరిగేసి, మా తమ్ముళ్ళతోటి ఊరంతా తిరిగేసి దొంగలు మోసుకొచ్చి అర్ధరాత్రి 2-3 మంట వేసేవాడిని, నేనే పెద్ద మంట వేయాలని చెప్పేసి. 2013 సంక్రాంతికి మంట వేసేసరికి వేసాను, వేడి నీళ్ళు కాచుకుందామని వేడి నీళ్ళు పెట్టుకున్నాను. మా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి యాప్ పొందుమూలన ఉంటుంది కదండి, యాప్ పొల్ల, దాంతో ముఖం కడుగుదామని ఈరోజు స్పెషల్గా అనుకున్నాను. వెళ్ళి చెట్టు ఎక్కాను, అక్కడ నుండి పడిపోయింది. నాకు తెలియకోకుండా నేను పైనుంచి కింద పడిపోయేసరికి నా చెయ్యి ఇదిగోండి ఇక్కడ ఇరిగిపోయింది, ఈ జాయింట్ కూడా తప్పిపోయింది. వెంటనే ఇది 2 చేతులు ఒకేసారి ఇరిగిపోయినాయి, బ్లర్ అయిపోయాను, ఏడుపు. ఆ రోజు భోగి ఆదివారము బాగా గుర్తండి. అలాగే హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆపరేషన్ చేశారు, దీనికి రాడ్ వేశారు, ఇదేమో తప్పింది, ఎలా కట్లేసేసారు ఇంకా నాకు. అప్పటికి దేవునికి కోపం అనమాట నా మీద. దేవునికి ఎంతో ప్రేమ ఉంది, కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నేను చేస్తూ ఉన్నాను. అలాగా హాస్పిటల్కి వెళ్ళాం, వచ్చాం. ఒక 40-50 రోజులు కూడా మా అమ్మగారే స్నానం చేయించి అన్నీ, మీరు ఊహించుకోండి ఒకసారి, అది ఎంత బాధగా ఉంటుందో. వయసులో వచ్చిన బిడ్డ ఇలాగ అయిపోయాడని చెప్పేసి, అయినప్పటికి కూడా 50 రోజులు అయిపోయిందండి, కట్లు ఇప్పేశారు. రాడ్ అలాగే ఉన్నా కూడా క్రికెట్కి వెళ్ళిపోతూ ఉండేవాడిని, క్రికెట్ ఆడుతూ అంత పిచ్ అనమాట. దాంతోపాటు సినిమా హీరోలు అంటే నాకు బాగా ఇష్టం, సినిమాలంటే బాగా ఇష్టం. ప్రార్థనకి వెళ్ళి రావటం, సినిమా పెట్టుకుని చికెన్ కూర వేసుకుని తింటాం. చిరంజీవి అంటే నాకు బాగా ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం. వాళ్ళ బర్త్డే వస్తే ఒక టెంట్ వేసేసి బైక్ ర్యాలీ, బైక్లు లేపటం, రింగ్ వేయటం, రచ్చరచ్చ చేసేయటం. సాయంత్రం అయ్యేసరికి ఒక తెర మీద వాళ్ళ సినిమా వేయటం, ఇలా చేస్తూ ఉన్నానండి. 2013 ఇలా సాగుతూ ఉన్నది. సాగిన తర్వాత ఏం జరిగిందంటే, నాకేంటంటే అండి, నేను చాలా స్టైలిష్గా ఉంటాను. చిన్న అబ్బాయి అని చెప్పేసి చక్కగా లగ్జరీగా పెంచారు. అన్నీ కూడా కొని తెచ్చుతూ ఉండేవారు. చక్కగా ఫుడ్ కానీ డ్రెస్సులు కానీ ఏదైనా సరే చక్కగా ఇస్తూ ఉండేవారు. అయితే ఏం జరిగిందంటే, దేవుడు చేతులు ఎరగొట్టాడు, అయినా మాట ఏం లేదు. తర్వాత ముందుకి వెళ్ళిపోతూ ఉండగా ఏం జరిగిందంటే, మా చర్చిలో ఒక అమ్మాయిని నేను ప్రేమించాను, ఆ అమ్మాయి కూడా ప్రేమించింది. అంటే అట్రాక్టివ్గా అది ఆ వయసు, మాకు వయసు కూడా కాదు ఆ టైంలో, 17-18 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఆకతాయిగా మాట్లాడుకోవటం, ప్రార్థనకి వెళ్ళటం, మాట్లాడుకోవటం, సరదాగా ఉండేసరికి మా గ్రామంలో అందరూ కూడా నాకు యాంటీగానే ఉండేవారు. ఎందుకంటే నేను కుదురుగా ఉండేవాడిని కాదండి, అసలు కుదురుగా ఉండేవాడిని కాదు. ఈదిలో నుంచుంటాం, కేకలేయటం, వాళ్ళ మీద అరవటం, ఇలాంటి చేష్టలు చేస్తూ ఉండేవాడిని. అయితే
ఇక్కడ చూసుకుంటా ఉంటే నా మీదకి ఎలాగ అపవాది వచ్చేసింది, ఈ అపవాదిలోనికి నేను ఎలాగెళ్ళిపోయానంటే, ఒకరోజు కరెంటు పోయిందని చెప్పి కొట్టు దగ్గరికి వెళ్ళటం, కొట్టు దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు తీసుకురావటం, వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉన్నారు, మా తమ్ముళ్ళే. ఒక అమ్మాయి వెళ్తుంటే ఆ అమ్మాయిని ఎవడో ఏడిపించాడు. అందరిలో నేనే పెద్దోడిని. యారా మా అమ్మాయిని ఏడిపిస్తామని చెప్పి ఆ ఫ్యామిలీ అంతా నా మీదకి వచ్చేస్తే పెద్ద గొడవ అయిపోయింది. అక్కడ బందలో పడి కొట్టుకుంటే వాళ్ళు కేసు పెట్టేశారు. నా మీద ఇంకొకటి మీద పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నాం. 1, 2 మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వీధిలో సినిమా జోకులు వేసుకుంటా 4-5 కలిసి పకాలిచ్చి నవ్వుతా, ఒరే ఎదురా అంటే ఎదుటగా ఉన్న వ్యక్తి వచ్చి, ఏంట్రా మీకు ఇది, ఇక్కడ మాకు గోల్ ఏంట్రా ఇక్కడ గోల్ చేస్తున్నారంటే, ఇది పంచాయతీ రోడ్డు, నువ్వు మాకు చెప్పడం ఏంట్రా అని చెప్పేసి ఎదురెళ్తే వాళ్ళ అన్నదమ్ములందరూ వచ్చేసి నన్ను కొట్టేసి, నేను వాళ్ళని కొట్టేసి, నా ద్వారా మా అన్నయ్యకి దెబ్బలు తగిలి బ్లడ్ వచ్చేసిన రోజు, ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక రోజు ఉండిచ్చారు. ఇది రెండో కేసు. 3వది, మా తమ్ముడిని ఎవడో నల్లజారులో కొట్టాడంటే బైక్ ఆన్ ది స్పాట్లో వేసుకుని వెళ్ళిపోయి, ఎర్రా మా తమ్ముడిని కొడతావని చెప్పేసి జీడి కర్రలతోటి సెంటర్లో అన్ని చితక బాధేసి ఇంటికి వస్తే పోలీస్ స్టేషన్కి మళ్ళీ తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పెద్దల్లో కూర్చోబెట్టారు. ఒక 400-500 మంది కూడా నన్ను కొట్టేద్దామని చూస్తే అప్పుడు నాన్నగారు 1000 రూపాయలు, అప్పట్లో 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి, మా తప్పు అయిపోయిందని చెప్పేసి అందరిలో మా నాన్నగారు దండం పెట్టిన రోజులు కూడా ఉన్నవి. ఇలాగ చర్చిలో నాన్నగారు వాకింగ్ చెప్తూ ఉంటే ఎవడో వచ్చి తిడుతున్నాడు, సౌండ్ తగ్గించురా, అదిరా ఇదిరా అని మా తల్లిని మా తండ్రిని తిడుతుంటే నేను ర్యాష్గా వెళ్ళిపోయాను. కొట్టేసి ఆ బురదలో పడిపోయి కొట్టేస్తుంటే అతను కూడా పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళిపోతే అతను కేసు పెట్టింది ఏంటంటే, మా ఆవిడ్ని చేయించుకుని లాగాడు అన్నట్టు కేసు అతను పెట్టాడు రివర్స్లో. అది 4వ కేసు. తర్వాత మా చర్చిలో ఒక అమ్మాయితో నేను మాట్లాడుతూ ఉండగా, చిన్న వయసు, ప్రేమనే మాట పెట్టుకుని మాట్లాడుతూ ఉండగా, వీడు ఎలా కాదు సరీస్గా దొరికాడు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటండి, వీడిని ఇప్పుడే ఇరికించాలి, దొరికాడు అని చెప్పేసి పోలీస్ కేసు పెట్టేశారండి. కేసు పెట్టేసరికి అక్కడ ఉన్న ఎస్సీ గారు, ఆయన పేరు భగవాన్ ప్రసాద్ గారు, చాలా మంచి వ్యక్తి అండి ఆయన. వెళ్ళిన తర్వాత ఏంటి నువ్వు చేసే పనులేంటి అంటప్పటికి మామూలుగా మాట్లాడామండి, ఏమీ లేదండి అంటే ఆయన అర్థం చేసుకుని వీళ్ళు ఆకతాయిగా ఉన్నారని చెప్తే, ఈ వెనకాల ఉన్న రాజకీయవేత్తలు కొంతమంది ఏం చేశారంటే, 4 అండి, నాకు బాగా గుర్తు, వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను, కానీ వాళ్ళు ఏం చేశారంటే నా మీద కక్షతోటి ఎలాగైనా జైలుకి పంపించాలి. అప్పుడు నేను చాలా రోషంగా ఉండేవాడిని, ర్యాష్గా ఉండేవాడిని. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏమైనా పర్లేదు అన్నట్టు నేను బిహేవ్ చేస్తూ ఉండేవాడిని. కానీ భగవాన్ ప్రసాద్ గారు వీడి జీవితం పాడైపోద్ది అని చెప్పేసి కొన్ని రోజులు పోలీస్ స్టేషన్లో ఒక వారం రోజులు వండిచ్చారండి. నన్ను వండించిన తర్వాత ఏంటి మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా అని అడిగారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, నా మీద అన్యాయంగా మీరు కేసులు పెట్టారండి, 3 సెక్షన్లు పెట్టారండి. 3 సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ కేసు అండి. రేప్ కేసు ఒకటి, ప్రెగ్నెంట్ కేసు ఒకటి, చీటింగ్ కేసు ఒకటి పెట్టారండి. నేను నాతో సమాధానంగా మాట్లాడకుండా అన్యాయంగా 3 సెక్షన్లు పెట్టారు. 3 సెక్షన్లు పెట్టారు. అసలు నేను పెళ్లి చేసుకోను, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు. వెంటనే తెల్లారే నన్ను బ్లడ్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేశారు. తాడేపల్లిగూడెం సబ్ జైలుకి పంపించేశారండి. తాడేపల్లిగూడెం జైలుకి పంపించిన వెంటనే దేవుడు అప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు. ఎంతో ప్రేమ, మా తల్లి బాధ, మా తండ్రి బాధ, వీడు ఎలా మారుతాడు, వీడేంటి అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉండేవారు. జైలుకి వెళ్ళాను. ఆ రోజు నాకు బాగా గుర్తండి. ఇంటి దగ్గరే ప్రతిదీ ఫుడ్ టైంకి, బెడ్, సెంట్లు చక్కగా ఎప్పటికప్పుడే నీట్గా ఉండటం, చాలా స్టైలిష్గా ఉండటం, అలాంటి జైలు పరిస్థితి. అప్పుడు కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. లోపలికి వెళ్ళటం ఒక వంట చేసి అతని గదిలో పడ్డానండి. నేను వెళ్ళి వంట చేసి అతని గదిలో పడటం అంటే
ఖైదీలందరికి కూడా సాల్ట్ కారం లేక వండుతారు, అంటే చప్పగానే వండుతారు ఖైదీలకి. కానీ ఈ వంట చేసి అతను ఏంటంటే పోలీసులు అక్కడ ఉంటారు, సూపరింటెండెంట్లకి దాదాపుగా ఒక 5-6 పోలీసులు ఉంటారు, వాళ్ళకి మాత్రం సపరేట్గా వండుతాడు. అతను గదిలో నేను పడ్డాను వెళ్ళి, అంటే మంచి ఫుడ్ నాకు ప్రతిరోజు తెస్తూ ఉండేవాడు. దేవుని ప్రేమ ఎలా ఉందంటే మంచి ఫుడ్. ఆ రోజు వెళ్ళానండి, నేను ఇంకా ఏడుస్తూనే ఉన్నాను, బాధపడతానే ఉన్నాను. కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకోవటం, అమ్మ నాకు బైబిల్ ఇచ్చి పంపించింది, ఆ బైబిల్ చదువుతూ ఉండేవాడిని. నా జీవితం పంపించింది బైబిల్. నేను జైలుకి తీసుకెళ్ళానండి. తీసుకువెళ్ళినప్పుడు ఆ బైబిల్ నేను ఎర్లీ మార్నింగ్ 3-4 గంటలు లేచి చదువుకోవటం, ఏడ్చి ప్రార్థన చేయటం. జైలుకి వెళ్ళేటప్పుడు అన్ని చెక్ చేస్తారు కదా? చెక్ చేస్తారండి. చెక్ చేసినప్పుడు మనకి ఏదన్నా తాడులు కానీ చేతులకి ఏదైనా ఉంటే, రింగ్స్ కానీ ఉంటాయి, ఇవన్నీ తీసేసుకుంటారు. బైబిల్ చూసారు? బైబిల్ చూశారు, ఇది మామూలుగా చదువుకునేదేగా అని చెప్పేసి దాన్ని యాక్సెప్ట్ చేశారు. అయితే నేను అలా ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. ప్రార్థన చేసుకుంటా ఉండగా ఆ రూమ్ని నేను మార్చేయాలి. నా ఆలోచన ఎలా ఉందంటే, నేను నీట్గా ఉండేవాడిని కదా, ఆ జైలు లోపల ఉండే రూమ్ని నేను మార్చేయాలని చెప్పేసి రూమ్ని నీట్గా తుడిచేస్తూ ఉండేవాడిని. అగరొత్తులు స్మెల్ వచ్చి అగరొత్తులు తీసుకొస్తూ ఉండేవాడిని. పంపించి అమ్మ ఇలా కావాలి, డాడీ నాకు ఇలా కావాలన్నప్పుడు అగరొత్తులు పట్టుకు రావటం, మంచి సోపులు పట్టుకు రావటం. ఇంకా మనం వారానికి ఒకసారి పని చేయాలండి అక్కడ. మనకేం పని తెలియదు, చక్కగా పెరిగాం, ఉన్నత స్థాయిలో పెరిగాం. ఎలాగా ఏంటి నాయన, నేను అంటే పని చేయడం అంటే వాకులు ఓడవాలండి, గిన్నెలు తోమాలి, అందరివి గిన్నెలు తోమాలి, వాకులు ఓడవాలి, మొక్కలు పేకాలి, ఇవన్నీ చేయాలి. వాళ్ళకి నేను ఏమి ఇచ్చేవాడిని అంటే, ఒక బీడీ కట్ట, ఒక చుట్టల కట్ట ఇచ్చామనుకోండి, సిగరెట్లు కట్ట ఇచ్చామంటే మన పని వాళ్ళు చేసేస్తారు. అలాగా వాళ్ళకి ఎరేసాను అనమాట. అది వేసినప్పుడు నా పని వాళ్ళు చేసేస్తూ ఉండేవారు. నేను ఇంకోటి ఏం చేసేవాడిని అంటే, పగలంతా కూడా వాళ్ళతో చాలా నవ్వుతూ ఉండేవాడిని. లోపల బాధ ఎంతో ఉంది, ఫుడ్ తినేవాడిని కాదు, కానీ వాళ్ళతో చాలా పకాలు ఇచ్చి నవ్వుతూ ఉండేవాడిని. వాళ్ళందరూ కూడా ఎవడ్రా బాబా అంత నవ్వుతూ ఉన్నాడో, 14 రూములు వినిపిస్తూ ఉండేది. ఎవడు నవ్వుతూ ఉన్నాడు అంటే, ఇలాగ వచ్చాడు తమ్ముడు, ఎవరో కేసు అంటాను సరికి, అలాంటి కేసులు మన జైల్లో చాలామంది ఉన్నారండి, నిజమే. ఒక్కొక్కరు 160 రోజులు, ఒక్కొక్కరు 200 రోజులు, ఒకరు 90 రోజులు. ఈ కేసుకు బెయిల్ లేదు, నాన్ బెయిలబుల్, నీకు కూడా రాదు, ఇదిగో నేను 160 రోజులు ఉన్నా, ఇదిగో నేను 90 రోజులు ఉన్నా అని చెప్తూ ఉండేవారు. నేను చాలా భయపడతా ఉండేవాడిని. ఎలా ప్రభువా నేను ఇంకా బయటికి వెళ్ళనా అని చెప్పేసి నా పశ్చాత్తాపం, నా తప్పులన్నీ ఒప్పుకుని ఏడుస్తూ ఉండేవాడిని. అమ్మ నాన్న వచ్చి కలుస్తూ ఉండేవారు, అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. అయితే అనుకోకుండా దేవుడు ఎంత అద్భుతం అంటే కార్యం అండి. నాన్నగారు బయట ఉండి లాయర్లను పట్టుకుని, సిఐలను పట్టుకుని చాలా రికమెండ్ చేసి ప్రార్థన, సంఘ ప్రార్థన, తల్లి ప్రార్థన, మా బాబాయ్ పాస్టర్ గారి ప్రార్థనలు ఎంతోమంది చేశారండి. నిజంగా ఇది చాలా షాక్ అయిపోయారండి. సూపరింటెండెంట్లు షాక్ అయిపోయారు, అక్కడ ఉన్న పోలీసులు షాక్ అయిపోయారు. 23 రోజులకి నాకు బెయిల్ వచ్చేసింది. అందరూ షాక్ అయిపోయారు. 23 డేస్కి నాన్ బెయిలబుల్ మీద, నీకు బెయిల్ వచ్చేసిందా అని చెప్పి షాక్ అయిపోయారు. నేను బయటకు వచ్చేసానండి. దర్జాగా ఇంటికి వచ్చేసాను. మళ్ళీ దర్జాగా ఇంటికి వచ్చేసిన తర్వాత అలాగే ఉన్నాను, చాలా డల్ అయిపోయాను. కాలేజీకి వెళ్ళాలి, ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. కాలేజీకి అలాగే వెళ్ళానండి, ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా ఈ గేమ్లు అలవాటు పోలే, క్రికెట్ అలవాటు పోలే, సిగరెట్ అలవాటు పోలే, మద్యం అలవాటు పోలేదు. ఇలాగ ఉండగా నాకు మా బాబాయ్ గారు అండి, మా పాస్టర్ గారు, ఆయన విజయవాడ వీఆర్ ప్రసాద్ గారు, ఆయన ఇప్పుడు నిద్రించారు, లేరు. నా పేరు అప్పట్లో ఏంటంటే నాది శివశంకర్ అండి నా పేరు. నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మా బాబాయ్ గారు నాకు ఈ పేరు పెట్టారు, జాన్ వెస్లీ అని. అయితే మా బాబాయ్ అన్నారు, ఒరే నువ్వు వచ్చేసావు బాగానే ఉంది, ఊరు జనం అంతా కూడా నేను బ్యాడ్గా అనుకుంటున్నారు, ఒక అమ్మాయిని మోసం చేసినట్టు అయింది, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు నేను కూడా అలా అన్నాను, బాబాయ్ నాకు అదే అనిపిస్తుంది, నేను ఒక చీట్ చేసినట్టు అనిపిస్తుంది, నా మనస్సాక్షి గద్దేస్తూ ఉంది అని చెప్పినప్పుడు 2014 అండి, 2014 జూన్లో నేను ఆ అమ్మాయితో మాట్లాడి
మాట్లాడక ముందు గొడవ కూడా ఎలాగంటే ఈ కేసులు ఉన్నాయని చెప్పేసి చేసుకున్నాడు అనుకుంటారు కదండి చాలామంది. ఏం చేశారంటే మా నాన్నగారు నేను జైలు నుండి వచ్చిన వెంటనే కొన్ని నెలల్లోనే రేప్ కేసు, ప్రెగ్నెంట్ కేసులు కూడా దేవుడి సమక్షంలో కొట్టివేయబడినాయండి. అది ప్రూవ్ కాదు కదా, నిజం కాదు. తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడి నేను ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవటం జరిగింది. నాకు మ్యారేజ్ అయింది. అప్పుడు అచ్చినపాలెం గ్రామంలో ఇన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత హింసించినా, ఆ కుటుంబాన్ని ఆ బిడ్డను కూడా హింసించినా కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అచ్చినపాలెంలో కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిందనమాట. తర్వాత ఏం జరిగిందంటే అలా ముందుకు వెళ్తూ ఉండగా ఒక పోస్ట్ ఆఫీస్లో చేస్తూ ఉన్నాను, కొవ్వూరులో అవుట్సోర్సింగ్ కింద చేస్తూ ఉన్నానండి. డైలీ వెళ్ళి రావటం చేస్తూ ఉండగా మనిషిని అయితే మారలే. ఇటు ప్రార్థనకు వెళ్తున్నాను, లోకంలోనే ఉంటున్నాను, ఇటు ప్రార్థనకు వెళ్తున్నాను, లోకంలోనే ఉంటున్నాను. విచ్చలవిడిగా అందరి మీద ర్యాష్గా ఉండటం, గర్వంగా ఉండటం, పొగరు, అహంకారం, ఎవరు ఏం చేస్తారు అన్నట్టే ఉన్న నన్ను జీవితాలు కూడా నవంబర్ 7వ తారీఖున 2014లో నాకు భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. అది ఎలా జరిగిందంటే క్రికెట్ ఆడుకున్నానండి. క్రికెట్ ఆడుకుని ఒక పాలు కేంద్రానికని పాలకి వెళ్ళాను. నేను మా తమ్ముళ్ళు వెళ్ళాం. పాల కేంద్రం దగ్గర బర్త్డే కొట్టుంటే అక్కడ సిగరెట్ కాల్చుకున్నాం. సిగరెట్ కాల్చుకుని వస్తూ ఉండగా మా ఊరు దగ్గరే అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఎదురుగా ఒక బైక్ వేసుకుని నేను వస్తుంటే ఎదురుగా వచ్చిన బైక్ గుద్దేశాడు. గుద్దేసిన వెంటనే ఎగిరి పడిపోయిన తర్వాత నా తల ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోయింది. పొల్లన్నీ ఇరిగిపోయి లోపలికి వెళ్ళిపోయి ఈ కాలుకి దెబ్బ ఇలా తగిలింది. బ్లడ్ ధారాళంగా కారిపోతుంది. అంబులెన్స్ వచ్చినాయి. ఇంకా శివగాడు లేడు, చనిపోయాడనే స్థితిలోకి చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ టైంలో అంబులెన్స్లో తీసుకెళ్లారు. ఏ హాస్పిటల్లో జాయిన్ చేసుకోలే, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. దేవుడు మళ్ళీ ఒక జీవితం మళ్ళీ నాకు ఇచ్చాడండి. ఆ పొల్లన్ని ఊడదీసేశారు, పీకేశారు. అదంతా నలిగిపోయింది, బ్లడ్ కారుతూ ఉంది. ఆ బాధ, ఆ నరక యాతన నేను ఎలా పడ్డానంటే ఎవరికి చెప్పుకోలేనండి. ఏది తినలేకపోయేవాడిని, జావు తాగుతూ ఉంటే కన్నీళ్ళు అంట బాధ. హాస్పిటల్లో నా బాధ ఎలా ఉంది నాయన, నేను ఎంతో అందంగా ఉండేవాడిని, చక్కగా హెయిర్ స్టైల్తో ఉండేవాడిని, చక్కగా చాలా మంచి డ్రెస్సులు వేసుకుంటూ ఉండేవాడిని, చాలా తెల్లగా ఉండేవాడిని. ఈ అందాన్ని చూసుకుని చాలా గర్వించాను. నేను ఆ హాస్పిటల్లో అర్థమయ్యేలా చూసుకునేసరికి నా అందమంతా ఒక భయంకరమైన వికృత రూపంలో అయిపోయిందనమాట. దేవుడు ఒకసారి చేతులు ఎరగొట్టాడు, వినలే. జైలుకి వెళ్ళాం, వినలే. ఇప్పుడు అందం మీద కొట్టాడు, నీకు అందం లేకుండా బలం లేకుండా చేశాడు. అప్పుడు ఇలా చూసుకున్న ఆయన నన్ను క్షమించు, ఇన్ని పాపాలు నేను చేసే ఉన్నాను అని చెప్పేసి అలా కొన్ని నెల రోజులు కూడా ఏమీ తినలేని పరిస్థితి, రక్తాలు కారిపోతూ ఉన్నాయి, ఇలా కారిపోతూ ఉండేవాడిని, ఏమీ తినలేకపోయేవాడిని. కాలు బాధ, ఇది బాధ, నోరు బాధ, చాలా ఒళ్ళంతా నలిగిపోయి నడుం బాధ. అప్పటి నుంచి కూడా నడుం బాధ పట్టుకుంది. అంటే యాక్సిడెంట్లో కదిలిపోయినాయండి, అన్నీ కూడా కదిలిపోయి చాలా బాధలో ఉండగా అలాగే ఉండి ఆయన నేను ఇప్పటి నుంచి అయినా నేను మారు మనసు పొందుతాను, ఇప్పటి నుంచి నేను మారు మనసు పొందుతాను. హాస్పిటల్లోనే దేవుడిని క్షమాపణ కోరుకుని దైవ సేవకుడు ద్వారా నేను ఒక గైడెన్స్లోకి వెళ్ళాను. ఆ దైవ సేవకుడు ఆయన పేరు రవి విన్సెంట్ గారని, ఆయన ద్వారా నేను దేవుని సన్నిధిలో ఎదగబడ్డాను. ఆల్నైట్ ప్రేయర్లు అంటే ఏంటో తెలిసినాయి, భక్తి అంటే ఏంటో తెలిసింది, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలిసింది. అలాగే మా తల్లి ప్రార్థన, మా దైవ సేవకుల ప్రార్థన, మా సంఘ ప్రార్థన కూడా చాలా బలముగా నన్ను తాకింది. ఆ రోజు నుంచి 2014, 2015 నేను జాబ్ చేస్తూ ఉండగా 2015లో నల్లజర్ల ఒక కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్గా జాయిన్ అయ్యానండి. ఒక 6 సంవత్సరాలు చేశాను. 2016 దగ్గర నుంచి 16, 17, 18, 19, 20, 21 వరకు కూడా ఒక లెక్చరర్గా నేను చేశానండి. అందులో చేసినప్పుడు మనకి ఎలా ఉందంటే నేను చేస్తూ ఉండేవాడిని, చక్కగా జాబ్ చేస్తూ ఉండేవాడిని, ఇటు సేవ చూసుకుంటూ ఉండేవాడిని. కానీ అపవాది ఏదో రకంగా నన్ను పడేయాలని
చాలా ప్రయత్నాలు చేయటం. అంటే ఎక్కువగా ఈ ఎలాగంటే అండి, కాలేజీలో ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి నువ్వంటే ఇష్టం అని చెప్పటం, నువ్వు చాలా బాగుంటావు అని చెప్పటం, నాకు తెలియకోకుండా నా నెంబర్ తీసుకోవటం. అంటే అక్కడ నెంబర్లు ఉంటాయి మనకు తెలియకోకుండా, అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుండి ఏదో రకంగా తీసుకుని నాకు మెసేజ్లు పెట్టడం, అంటే నన్ను ఒక రకంగా టెంప్ట్ చేయటం. అలాగా కొంతమంది అమ్మాయిలు నన్ను టెంప్ట్ చేసే దారిలోకి తీసుకువెళ్ళినప్పుడు కూడా నేను వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా మాట్లాడి తర్వాత వాళ్ళని సైడ్ చేసి ఇలా ఉండకూడదు అని నేను చెప్పేవాడిని, వాళ్ళు అలా ఉండేవారు. కానండి నాతో ప్రేమగా ఉన్నట్టుండి తర్వాత వాళ్ళ గురించి ఒక వారం తర్వాత తెలిసేది. ఎలాగంటే అదే అమ్మాయి వేరే అతనితోటి వేరే రూమ్లో ఎక్కడో ఉందని, నువ్వంటే ప్రాణం, నువ్వంటే చచ్చిపోతా, నువ్వంటే ఉండలేను, నేను బతకలేననే అమ్మాయి ఇంకో రూమ్లో చూడటం. అంటే రూమ్లో చూడటం అంటే ఒకళ్ళ ద్వారా నాకు తెలియటం. ఎంత అంటే నేను కాలేజీ లైఫ్లో కొంతమందిని చూశాను. కాలేజీ లైఫ్లో 6 సంవత్సరాలు చేశాను. అమ్మాయిలు ఎలా ఉంటారు, అబ్బాయిలు ఎలా ఉంటారని దేవుడు నాకు తెలియపరిచాడు అనమాట. ఇదంతా నటన, ఇదంతా యాక్టింగ్. నిజంగా నన్ను ప్రేమించిన వాళ్ళు అమ్మాయిలు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేసిన వాళ్ళే. నిజంగానండి, మోసం అంటే ఎలాగంటే మెసేజ్లు అంటే నువ్వంటే ప్రాణం, కాల్స్లో నువ్వంటే ఇష్టం, నువ్వంటే చచ్చిపోతా, నువ్వంటే బతకలేను, నా లైఫ్ లేదు అన్న వాళ్ళు ఇప్పుడు వేరే అతనితో ఉండటం, అలాగే 2-3తో ఉండటం నేను చాలా చూశాను, విన్నాను కూడా. అలాగే చాలా జరిగినాయి. అలా ముందుకెళ్ళిపోతుండగా 2021లో నేను జాబ్కి రిజైన్ చేశానండి. ఎందుకు రిజైన్ చేశానంటే, ఇటు జాబ్లోకి వెళ్తే మార్నింగ్ 8 to నైట్ 8 అయిపోతుంది. సేవా సువార్త పరిచర్య లేదు, ప్రార్థనా జీవితం లేదు. నాయన నీ సువార్త నేను ప్రకటించాలనుకుంటా ఉన్నాను, ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటి, అసలు నేనేం చేయలేకపోతున్నాను, నీ కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు 2014లో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి కూడా నేను ఏదో అంతంత మాత్రమే చేస్తూ ఉన్నానని చెప్పేసి నేను ఉండగా నా భార్యకి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నాకు కూడా టెస్ట్ చేశారండి. అంటే అబ్బాయికి అమ్మాయికి టెస్ట్ చేస్తారు కదా ప్రెగ్నెంట్ విషయంలో, అసలు ప్రాబ్లం ఏంటని చెప్పేసి చేసినప్పుడు నాకు కూడా టెస్ట్ చేశారు. నాకు కూడా టెస్ట్ చేసేసరికి మీకు లివర్ పాడైపోయింది అన్నారండి, మీకు లివర్ పాజిటివ్ వచ్చిందన్నారు. 2021 ఫిబ్రవరి నెల 16వ తారీఖు. ఇంకా నా జీవితం లేదు, క్లోజ్ అయిపోయింది, దేవుడు నన్ను తీసేసుకుంటాడు, బెంగ పెట్టేసుకున్నానండి. ఏడుపు, రోదన, నా జీవితం క్లోజ్ అయిపోయింది, నేను ఇంకా లేను. నాకు అప్పటికి 28 సంవత్సరాలు అనుకుంటా అండి, 2021లో. ఇంక లేదు అని చెప్పేసి ఇంటి దగ్గర అమ్మ దగ్గరకు వచ్చి చెప్పాను. ఏడుస్తూ ఉన్నారు. రాజమండ్రి వెళ్ళాం, లివర్ లోడ్ ఎంత ఉంది, అసలు లివర్ పనిచేస్తుందా అని ఫుల్ రిపోర్ట్ కావాలని చెప్తే బ్లడ్ టెస్టులు చేశారు. ఫిబ్రవరి 21వ తారీఖున రిపోర్ట్ వస్తుంది. ఫిబ్రవరి 16వ తారీఖున మేము వెళ్ళి బ్లడ్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత 4 రోజులు కూడా నేను, నా భార్య, మా తల్లి మాత్రమే, మా ఫ్యామిలీ మాత్రమే, ఎవరికీ చెప్పకుండా ప్రార్థన మాత్రమే చేశానండి. ఏడవటం ఇంకా, నాయన నన్ను క్షమించు, నేను మళ్ళీ దారి తప్పాను, మళ్ళీ తప్పు చేశాను, నన్ను దయచేసి క్షమించండి ప్రభువా. లివర్కి నాయన ఆపరేషన్ లేదు, లివర్ పాడైపోయిందంటే మనిషి లేడు, ఇంకా జీవితమే పోతుంది నాయన. లివర్ డ్యామేజ్ అయిపోయిందని చెప్పారు ప్రభువా, పాజిటివ్ వచ్చేసింది ప్రభువా. నాయన ఇది నన్ను బాగు చేస్తే, లివర్ నాకు నెగిటివ్ వస్తే నేను నీ సాక్షిగా ఉంటాను, స్వార్థ ప్రకటిస్తాను, ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటానని చెప్పేసి దేవుణ్ణి ఫిబ్రవరి 16, 17, 18, 19, 20 మార్నింగ్ ఈవినింగ్ ఏడుస్తానే ప్రార్థన, తినకోకుండా, మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా, భయపడతా ఉండగా 21వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ గారు రిపోర్ట్ తీసుకున్నారు. ఏమ్మా ఎలాగుంది, ఎందుకు భయపడుతున్నావు, మీ నాన్నగారు చెప్పారు, నువ్వెందుకు భయపడుతున్నావు, ఏం భయపడుతున్నాండి, అందరికీ వచ్చిందే సహజం అది అన్నాడు ఆయన.
రిపోర్ట్ చూసి ఆయనే షాక్ అయిపోయాడు. రిపోర్ట్ చూసారన్న రిపోర్ట్లు నా దగ్గర ఇప్పటికి కూడా ఉన్నాయి. ప్రతి 3 రిపోర్ట్స్ అవి లివర్ లోడింగ్, అసలు లివర్ పనిచేస్తుందా లేదా అనే రిపోర్ట్స్ చూసినప్పుడు వెంటనే 3 రిపోర్ట్స్లో కూడా పెద్ద పెద్ద హేమహేమి డాక్టర్లో చేశారు. అన్నిటిలో కూడా నెగటివ్ నెగటివ్ నెగటివ్. ఎంతో ఆనందం. డాక్టర్ వెంటనే నీకు ట్యాబ్లెట్లు అవసరం లేదు అన్నారు. వెళ్ళిపో అన్నాడు అంతే. ఆయన షాక్ అయిపోయారు, నేను షాక్ అయిపోయాను. మళ్ళీ అదే కారులో ఇంటికి వచ్చేసాను. సాక్ష్యం ఆదివారం చెప్పానండి, 2021 ప్రార్థనలో ఉన్నాను. అప్పటి నుంచి కూడా మా చిన్నపాలెంలో ప్రతి వీధిలో సువార్త కూడిక నా సాక్ష్యం. అప్పటి నుంచి కూడా కొన్ని ప్రాంతాలు వెళ్ళటం, ఏజెన్సీ ఏరియా ఒకసారి వెళ్ళటం, చెన్నై అనే ప్రాంతం ఒకసారి వెళ్ళటం, కొన్ని ప్రాంతాలు వెళ్ళి చెప్పటం, అలాగ కొన్ని ప్రాంతాల్లో నేను ఈ సువార్త ప్రకటించటం. ఈ 2022, 2023, 2023లో మా చర్చిలో నేను వాడబడతా ఉన్నానండి. వాడబడతా ఉండగా నా క్యాంటీగా ఉన్న వాళ్ళు చాలామంది, కొంతమంది చర్చి చుట్టుపక్కల ఆ ఏరియాలో ఇంకా ఉన్నారు. వీడిని ఏదో రకంగా పడేయాలి. కొంతమందితో మనం ఎలా మాట్లాడతామండి? సహోదర ప్రేమతో మాట్లాడతాం. అమ్మ సువార్త కూడిక ఉంది, అమ్మ రేపొద్దున మీటింగ్ ఉంది, అమ్మ ఆన్లైన్ ప్రేయర్ ఉంది, అక్కడికి రావాలి మీరు అని మనం ఆహ్వానించినప్పుడు, మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న వ్యక్తులు ఏం చేశారంటే అక్రమ సంబంధాల కింద యాక్ట్ చేసేసారండి నన్ను. అక్రమ సంబంధం కింద వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వీళ్ళతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అది క్రియేట్ చేసేసి విజయవాడ అనే ప్రాంతానికి ఒక అబ్బాయిని పంపించి అక్కడ కూడా ఈ అబ్బాయి వల్ల సంఘం చెడిపోతుందని చెప్పేసి అక్కడ కూడా మా బాబాయ్ గారు ఉంటారు కదండి, మా బాబాయ్ గారు చనిపోయారు అప్పటికి. మా పిన్ని గారు కొంతమంది ఉన్న అక్కడ ఒక అబ్బాయిని పంపించి అక్కడ స్ప్రెడ్ చేసేసారనమాట. ఇతని వల్ల సంఘం చెడిపోతుందన్నమాట. అప్పుడు నేను అన్నాను, చెడిపోతుందన్నారు, ఆధారాలు చూపించండి, ఆధారాలు ఇవ్వండి. ఆధారాలు ఉంటే ఇప్పుడే నేను వాళ్ళ కాళ్ళ మీద అడిపోతా, ఇప్పుడే ఆ కుటుంబం మీద అడిపోతా. ఒక్క ఆధారం చూపించండి. ఆధారం లేకుండా నన్ను స్ప్రెడ్ చేయొద్దంటే నన్ను ప్రతి ఒక్కరు వదిలేశారండి. ఇంట్లో మా తల్లిదండ్రులు పట్టించుకోలే, మా అటు సైడు మా బంధువులు పట్టించుకోలే. ఎవరో అందరూ నాకు ఎలాగైపోయారంటే నెగిటివ్ అయిపోయారు. 2023 ఏప్రిల్ నెలలో నేను చెప్తున్నాను ఈ మాట. ఆ 3 నెలలండి, ఏప్రిల్, మే, జూన్, ఏడవటమే ఇంట్లో. నేను నా భార్య ఏడవటమే. ఏంటి ఇలాంటి నిందొచ్చి పడిపోయింది, ఏం తప్పు చేశాను? ఏ తప్పు చేయకుండా స్వార్థలు ఎదుగుతున్నాను, వీధి కోటాలు పెడుతున్నాను, కరపత్రులు పంచుతున్నాను, దేవుని గురించి చెప్తున్నాను. ఇదేంటి అంటే ఎవరో నమ్మే పరిస్థితుల్లో లేరు. మనుషులు అంతే కదండి, దేవుడన్నా నమ్ముతాడు కానీ, దేవుడన్నా వింటాడు కానీ మనుషులైతే వినే రకంలో లేరు. లేకపోయేసరికి అలాగైపోయింది. అందరూ ఇంకా నన్ను నెగిటివ్గా తీసేసుకున్నారు. సరే దేవా నీ ఇష్టం ఇంకా అని చెప్పి దేవుని మీదే ఆధారపడ్డాను. ఆ 3 నెలలు ఇంట్లో నుండి బయటకు రాకుండా అలాగే ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని ఎవరికో నేను జడవటం ఏంటని చెప్పేసి మళ్ళీ నా సువార్తలో ముందుకు సాగిపోతా ఉన్నాను. ఒక వ్యాన్ కొన్నానండి, ఆ వ్యాన్ మీద ప్రతి వారం సువార్తకు వెళ్ళటం, కరపత్రులు పంచడం, వీధుల్లో నుంచుని మైక్లో చెప్పటం, దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి రక్షిస్తాడు అని నా సాక్ష్యం చెప్పటం, అనేక మంది సండే స్కూల్ పిల్లలను మాత్రం తీసుకుని వెళ్ళటం. నేను వెళ్ళి ఇప్పుడు ఎవరైతే నా మీద నెగిటివ్గా చెప్పి నన్ను స్ప్రెడ్ చేశారో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు నన్ను జైల్లో పెట్టారు చూసారా, వాళ్ళే మళ్ళీ వీళ్ళు కూడా వాళ్ళే జైల్లో పెట్టిన వ్యక్తులు. వాళ్ళ రాజకీయ పరంగా మళ్ళీ రాజకీయం చేద్దాం అనుకున్నారు. వాళ్ళే నా మీద కేసు పెట్టి వాళ్ళే నా మీద ఇప్పుడు కూడా స్ప్రెడ్ చేసిన వ్యక్తులు వాళ్ళే బయటకు వచ్చేసారండి. నన్ను గోల్ చేయాలనుకున్నారు, వాళ్ళు గోల్ అయిపోయిన తర్వాత ఊరంతా మళ్ళీ తెలుసుకున్నారనమాట. తెలుసుకుని ఆ అబ్బాయిని అనవసరంగా గోల్ చేశారు, ఆ అబ్బాయి తప్పేమి లేదని ఇప్పుడు కూడా చాలామంది అనుకుంటా ఉండగా ఇలా సువార్త ప్రకటిస్తా మేము ఇప్పుడు కూడా సువార్త ప్రకటిస్తా కొన్ని ప్రాంతాలు వెళ్ళి వీధి కోటాలు పెట్టి
ప్రతి సంవత్సరం యూత్ క్రిస్మస్లు పెట్టి, ఆల్నైట్ ప్రేయర్స్ పెట్టి, అనేక మంది కోసం నేను, నా భార్య అందరినీ కలుపుకొని ఒక గాడ్స్ మినిస్ట్రీ అనే ఒక మినిస్ట్రీ ద్వారా మేము ముందుకు వెళ్తూ ఉన్నామండి. వెళ్తూ ఇలాగ సేవ నడిపిస్తూ ఉన్నాం. అనేక మందికి, పిల్లలకు కానీ యవనస్తులకు కానీ గైడ్ చేస్తూ, ఇలా ఉండకూడదని చెప్తూ ముందుకు సాగిపోతూ సంఘాన్ని చూసుకుంటూ ఇలా జీవనోపాధి సాగిస్తూ ఉన్నామండి. దేవుడు ఇదే కాకుండా చాలామందిని మా దగ్గర తీసుకురావటం, చాలామంది తప్పును తెలుసుకోవటం, దేవుడు కృపను బట్టి మేము ఎంతో ముందుకు సాగిపోతూ ఉన్నాం. దేవుడు ఈ రకంగా నన్ను, నా కుటుంబాన్ని నిలబెట్టుకుంటా ఉన్నాడండి. ఇది నా సాక్ష్యము.